రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కేంద్రాలు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలికల్లోని 2569 వార్డులుగా సంబంధించినటువంటి ఫలితాలు అధికారులు వెల్లడిస్తున్నారు. మధ్యాహ్నం నాటికి పురపాలిక ఫలితాలు, సాయంత్రంలోగా కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద వెబ్కాస్టింగ్ ద్వారా రాష్ట్ర జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ హాల్లోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లను మినహాయించి ఇతరులకు అనుమతించడం లేదు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై కూడా నిషేధాన్ని విధించారు ఎన్నికల అధికారులు. ఇక నిబంధనల ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లో తెరుస్తున్నారు. వార్డుల వారీగా బ్యాలెట్ పత్రాలు డ్రమ్ముల్లో కలిపి ఒక్కో రౌండ్లో 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రతి రౌండ్ తరువాత ఫలితాలు ప్రకటించి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటున్నారు. కరీంనగర్, నిజామాబాద్ వంటి పెద్ద కార్పొరేషన్లో లెక్కింపులు 4వ రౌండ్లో పూర్తి కాబోతుంది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో దాదాపుగా 130 వార్డులో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసినటువంటి సందర్భం ఉంది. అలాగే మనం ప్రధానంగా చూసుకుంటే 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మరిపెడకు సంబంధించి, అలాగే హలియా 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయాన్ని సాధించినటువంటిది చూస్తున్నాం. అలాగే సంగారెడ్డికి సంబంధించి ఇంద్రేశంలో 16వ వార్డులో బీజేపీ అభ్యర్థి అక్కడ గెలిచినటువంటి సందర్భం ఉంది 16వ వార్డుకు సంబంధించి. ఇక జగిత్యాలలో చూసుకుంటే 43 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాణి అక్కడ విజయాన్ని సాధించారు. యాదాద్రిలో చూసుకుంటే 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి నగేష్ అక్కడ గెలుపును ఖాయం చేసుకున్నారు. అమరచింతలో 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక జోగుపేట సంబంధించి 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామకృష్ణ గెలిచారు. ఆథోలకు సంబంధించినటువంటి అక్కడ ఆయన విజయం సాధించారు. అలాగే రంగారెడ్డిలో చూసుకుంటే మొయినాబాద్ 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి అక్కడ విజయాన్ని సాధించారు. మనం చూస్తున్నాం. ములుగుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక్క వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలిచాయి. 5వ వార్డులో కాంగ్రెస్ గెలిస్తే ఒక్క వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సందర్భం ఉంది. ఇక కొమరం భీంలో కూడా ఒక రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సేమ్ అవే రిపీట్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఈక్వల్గా ఒక రకంగా బీజేపీ ముందుగానే ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వనపర్తిలో చూసుకుంటే 2వ వార్డులో బీఆర్ఎస్, 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచాయి. అలాగే మేడ్చల్లో చూసుకుంటే చింతపల్లి 4, 7, 13వ వార్డులో అక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మేడ్చలకు సంబంధించి చింతపల్లి 1, 10వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో సంగారెడ్డి జిల్లా గద్దిపోత మున్సిపాలిటీలో 8వ వార్డులో అక్కడ గెలిచినటువంటి సందర్భం ఉంది. ఎబ్రిపట్నంలో చూసుకుంటే 8వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఖమ్మం చూసుకుంటే కల్లూరు 1వ వార్డులో కాంగ్రెస్, 8, 13వ వార్డులో అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. హనుమకొండకు వస్తే పరకాల 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటస్వామి అక్కడ గెలిచారు. వనపర్తిలో 1, 2 వార్డుల్లో బీఆర్ఎస్, 4వ వార్డులో కాంగ్రెస్, 7వ వార్డులో సిపిఎం పార్టీ అక్కడ గెలిచినటువంటి సందర్భం ఉంది. ములుగు చూసుకుంటే 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలాగే మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సిన అవసరం ఉంది. ఖమ్మం చూసుకుంటే వైరా 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తోట శ్రావణి అక్కడ విజయాన్ని సాధించారు. నల్గొండకు సంబంధించి నందికొండ 8వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రమణ అక్కడ విజయాన్ని సాధించారు. అలాగే భద్రాద్రిలో చూసుకుంటే అశ్వారావుపేట 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమ్య అక్కడ విజయాన్ని సాధించారు. అలాగే జగిత్యాలకు సంబంధించి కోరుట్ల 28వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటేష్ అక్కడ గెలుపు ఖాయం చేసుకున్నారు. షాద్నగర్కి వస్తే షాద్నగర్ 5వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు అందుతున్నటువంటి స్టాటిక్స్ ఏవైతే ఉన్నాయో 130 నియోజకవర్గాల్లో 130 వార్డుల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక డోర్నగల్కి వెళ్తే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 10వ వార్డులో విజయం సాధించింది.
రైట్, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో వచ్చాయో అవే ఎగ్జాక్ట్ పోల్గా అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ విజయం గెలుస్తుంది ధీమాగా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎన్నికల ప్రక్రియ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ఒక ధీమానే వ్యక్తం చేసింది. వారికి అనుకూలంగానే అక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఇప్పుడు అవే నిజం అవుతున్నాయి. దాదాపుగా 130కి పైగానే వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు విజయం సాధించినట్లు మనకి లెక్కలు అందుతున్నాయి. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా 74 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా గెలిచినట్టు తెలుస్తుంది. సో మిగతా స్థానాల్లో ఇతరులు కూడా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో గెలుస్తుందా లేకపోతే పోటీ ఇస్తుందా అన్నటువంటి సందిగ్ధత కూడా కొనసాగుతుంది. సో పూర్తి డీటెయిల్స్ మాత్రం మధ్యాహ్నానికల్లా కార్పొరేషన్ వైజ్ రాబోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మున్సిపాలిటీలకు సంబంధించి సాయంత్రం వరకు వేచి ఉండాలి. సో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా మనం ఒక్కొక్క వార్డుకు సంబంధించి చూసుకుంటే ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ములుగు 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మిగతా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భం ఉంది. 1వ వార్డులో కల్వకుర్తికి సంబంధించి కూడా మనకి అప్డేట్ అందుతుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించినటువంటి సందర్భం చూస్తున్నాం. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే కీలకంగా నిజామాబాద్ లాంటి ప్రాంతం కానీ అక్కడ బీజేపీ మిగతా ఈక్వల్గానే ఉన్నటువంటి సందర్భం. ఎంఐఎంఏ పార్టీకి సంబంధించి కూడా అక్కడ ఓట్లు అధికంగానే ఉన్నాయి. కాబట్టి వారి సహకారంతో అక్కడ ఏర్పడబోతున్నాయా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ కూడా చాలా కీలకంగా ఆపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఎంఐఎం కూడా ఈసారి మా అవసరం అందరికీ ఉంటుంది, మా దగ్గరికి వస్తారని చేసినటువంటి సంకేతాలు కూడా దాదాపుగా దీన్ని దృష్టిలో పెట్టుకుని చేశారా అవి కూడా క్లియర్గా కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా మనం ఒకసారి డీటెయిల్స్ చూసుకుంటే వార్డుల ప్రకారం చూసుకుంటే కోహిరికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 2, 11, 13, 15, 16 వార్డులు. ఈ 5 వార్డులో అక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అశోరాపేటలో 8వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా హవా కొనసాగిస్తుంది. ఇస్నాపూర్కి సంబంధించి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అలంపూర్లో కానీ కాంగ్రెస్ పార్టీ హవానే ముందు ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ 85, బీజేపీ 17 ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సందర్భం ఉంది. ఇస్నాపూర్కి చూసుకుంటే 4వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. కరీంనగర్ 7వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయకేతనం ఎగురవేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అలాగే యాదాద్రి 4వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఘన విజయాన్ని సాధించింది. యాదాద్రిలో 155 వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు గెలిచినటువంటి బ్రేకింగ్ మనకు అందుతుంది. బీఆర్ఎస్ పార్టీ 85, బీజేపీ 17. 3వ స్థానంలో ఉంది బీజేపీ. బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో కొనసాగుతున్నటువంటి సందర్భం. ఇంకా దేవరకొండకు వస్తే దేవరకొండ 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఉంది. అశ్వారావుపేట 10వ వార్డులో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అప్డేట్ మనకు అందుతుంది. ఎదిలాపురం చూసుకుంటే 20వ వార్డులో సిపిఎం పార్టీ అక్కడ విజయాన్ని సాధించినటువంటి సందర్భం కనిపిస్తుంది. సిపిఎం పార్టీ ఎదిలాపురంలో. అలాగే ఎదిలాపురంలో 9వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. సో కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ముందుకు వెళుతున్నటువంటి సందర్భం ఉంది. సో నాగర్ కర్నూలులో చూసుకుంటే 9వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినటువంటి సందర్భం నాగర్ కర్నూలు 9వ వార్డులో. అలాగే మద్దూరులో 1, 7వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించినటువంటి అప్డేట్ అందుతుంది. అలాగే మద్దూరులో 8వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి అక్కడ ఘన విజయాన్ని సాధించినటువంటి సందర్భం. డోర్నకల్ చూసుకుంటే 2వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి అప్డేట్ మనకు అందుతుంది. సో పూర్తిగా లెక్కలు కూడా పారదర్శకంగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది. సో మరిపేడకు సంబంధించి 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయ కేతనం ఎగురవేసింది. 155 వార్డుల్లో దాదాపుగా ఇప్పటివరకు అందుతున్నటువంటి అప్డేట్స్ లీడ్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. తరువాత స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, తర్వాత బీజేపీ, ఇతరులు ఉన్నటువంటి వరుస క్రమంలో చూసుకోవచ్చు. సో మోత్కూరులో 4వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పోచంపల్లి 3వ వార్డులో కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మెడ్జ్లో ఉంది, గెలిచినటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే 4వ వార్డులో అక్కడ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో నిజామాబాద్ లాంటి ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాలు చాలా కీలకంగా కాబోతున్నాయి. ఎవరు మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారు, ఎవరు లీడ్లో ఉండబోతున్నారు అనుకున్న దాని ప్రకారం అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీయే హవా కొనసాగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాటికి అవకాశాలు ఉన్నాయంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిన సందర్భం కనిపిస్తుంది. చెప్పలేం చివరి వరకు ఎవరికి అనుకూలంగా ఒక్క ఓటు తేడాతో గెలిచినటువంటి సందర్భాలు కూడా గతంలో చూసాం. కాబట్టి అలాంటి పరిణామాలు ఏమైనా జరుగుతాయా అనేది కూడా సాయంత్రం వరకు వేచి చూడాల్సిన సందర్భం
సందర్భం. అలాగే కోరుట్ల 13వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 155 వార్డుల్లో ముందంజలో ఉంది. ఇప్పటివరకు విజయం సాధించినటువంటి పూర్తిగా లెక్కలు మనకి చెప్తున్నాయి. సో అక్కడ పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో గందరగోళాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తున్నాయి. మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు మగధ న్యూస్ అందిస్తూనే ఉంటుంది. నల్గొండ జిల్లాలో దాదాపుగా 4 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నాగర్ కర్నూలు 18వ వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జైకల్ అక్కడ విజయ కేతనాన్ని ఎగురవేసినటువంటి అప్డేట్ అందుతుంది. అలాగే నందికొండ, చండూరు, హాలియా, చిట్యాల మున్సిపాలిటీల్లో అక్కడ 4 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి గెలిచినటువంటి సందర్భం చూస్తున్నాం. అందులో నందికొండ, చండూరు, హాలియా, చిట్యాల ప్రాంతాలు ప్రధానంగా ఉన్నటువంటి సందర్భం. అలాగే నాగర్ కర్నూలుకు సంబంధించి కల్వకుర్తి 21వ వార్డులో విజయకేతనం కాంగ్రెస్ పార్టీ ఎగురవేసింది. ధర్మపురికి సంబంధించి 5 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయకేతనం ఎగురవేసింది. జగిత్యాల్లో 16, 43 వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో లీడ్లో కొనసాగి అక్కడ విజయం సాధించింది. ఇక జగిత్యాల్లో చూసుకుంటే కోరుట్ల 25వ వార్డులో బీజేపీ అభ్యర్థి రాధ అక్కడ ఘన విజయాన్ని సాధించినటువంటి అప్డేట్ మనకి అందుతుంది. ఓవరాల్గా ఇందాక మాట్లాడుకున్నట్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 మున్సిపాలిటీలను ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందో అందులో నందికొండ, చండూరు, హాలియా, చిట్యాల మున్సిపాలిటీలు ఉన్నటువంటి అప్డేట్ మనకు అందుతుంది. ఇక ఉమ్మడి నల్గొండ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది 4 మున్సిపాలిటీలు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇంకా ఎన్ని గెలవబోతుంది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ముందుకు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ చూడాల్సిన అంశాలు. ములుగులో చూసుకుంటే 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కరీంనగర్లో, హుస్నాబాద్లో 4, 5, 6, 7లో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసి గెలిచినటువంటి అప్డేట్ మనకి అందుతుంది. ఎల్లారెడ్డిలో మధిరకు సంబంధించి 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ మధిరలోనే నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు వేసినటువంటి సందర్భం. అక్కడ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది, వారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి. హుజూర్ నగర్లో చూసుకుంటే 27వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మున్సిపాలిటీ వార్డుల ప్రకారం చూసుకుంటే దాదాపుగా 2381కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 172, బీఆర్ఎస్ పార్టీ 95, బీజేపీ 21 ఈ స్థానాల్లో వరుస క్రమంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు, గ్రాఫ్ పెరుగుతుంది, విజయాల సంఖ్య కూడా పెరుగుతుంది, వార్డులు కైవసం చేసుకోవడం కూడా ముందుకు వెళుతుంది. సో తర్వాత స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కనిపిస్తుంది, తర్వాత బీజేపీ పార్టీ. సో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ ఇస్తుందేమో అనుకున్నారు, కానీ ఎంఐఎంతో ఉన్నటువంటి పొత్తుల కారణంగా ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ పొత్తుతో కొన్ని స్థానాల్లో అక్కడ మున్సిపాలిటీలు ఏర్పాటు చేయబోతుంది, అక్కడ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే పావులు కదపదు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ పొత్తు అక్కడ సంపూర్ణంగా సపోర్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసి అక్కడ విజయకేతనం ఎగురవేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాలు, ప్రధానంగా నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో అదే జరగబోతున్నటువంటి ట్రేడ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో అలాంటి అంచనాలే అక్కడ మనకి దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి. అశ్వరావుపేటలో చూసుకుంటే 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో ఇక్కడ ఇతరులు కూడా 25 స్థానాల్లో ఉన్నారు. వీరు ఎక్కడ మళ్ళీ మెజ్జు కాబోతున్నారు, ఎక్కడికి వెళ్తారనేది కూడా చాలా కీలకం కాబోతుంది. సో ఎదిలాపురంలో చూసుకుంటే 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచినటువంటి అప్డేట్ మనకి అందుతుంది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపుగా 181 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే 100 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 21 స్థానాల్లో బీజేపీ, అదర్లు 25, అంటే అదర్స్ కంటే తక్కువగానే బీజేపీ కొనసాగుతుంది. చూడాలి ఏమైనా పెరిగే అవకాశం ఉందా, అంచనాల భారీగానే ఉన్నటువంటి సందర్భం. ఇటువైపు ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రచారంలో కూడా అక్కడ ఆంధ్ర పార్టీగా
జనసేన అని చెప్పడం, తర్వాత కొన్ని కారణాలు జరిగాయి. కానీ అక్కడ అనివార్యంగా తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావాల్సి, లేకపోతే ప్రచారం కూడా మాట చేంజ్ చేసుకున్నటువంటి సందర్భం. తర్వాత కిషన్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, ఎవరు అవసరం లేదు, లేకపోతే సంప్రదించలేదని చెప్పడం. సో ఇవన్నీ చాలా కీలకం కాబోతున్నాయి. సో బీజేపీ పార్టీ పోటీ దాదాపుగా 21 స్థానాల్లో ముందంజు గెలిచినటువంటి సందర్భం, 25 స్థానాల్లో ఇతరులు అక్కడ ప్రధానంగా కొనసాగుతున్నారు. పోచంపల్లి 1వ వార్డులో అక్కడ బీజేపీ పార్టీ గెలిచినటువంటి అప్డేట్ మనకు అందుతుంది. అలాగే మోత్కూరు 4వ వార్డులో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. సో మిగతా అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే, సో ఇందాక మనం మాట్లాడుకున్నాం ఉమ్మడి నల్గొండకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అక్కడ 4 మున్సిపాలిటీల్లో గెలిచినటువంటి సందర్భం. సో 4 మున్సిపాలిటీలు నందికొండ, చండూరు, హాలియా, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఘన విజయాన్ని సాధించింది. సో ఓవరాల్గా చూసుకుంటే సో కాంగ్రెస్ పార్టీ 125 మొత్తం మున్సిపాలిటీ వార్డులకు సంబంధించి, బీఆర్ఎస్ పార్టీ 105, బీజేపీ 28. ఇందాకంటే ఇప్పుడు మళ్ళీ స్థానాలు పెరిగాయి. ఇప్పుడు అదర్స్ కంటే బీజేపీ పార్టీ కొంచెం ఎక్కువగా ఉంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. 205 వార్డులు, దాదాపుగా 205 వార్డుల్లో కొనసాగుతుంది. 105 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించినటువంటి అప్డేట్ అందుతుంది. బీజేపీ 28, ఇతరులు 25 స్థానాల్లో ఉన్నారు. కోరట్లో చూసుకుంటే 19 వార్డులో అక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అలాగే చిట్యాలకు సంబంధించి 1వ వార్డులో ట్రాన్స్జెండర్ అభ్యర్థి అక్కడ అనూహ్యంగా గెలిచారు. చిట్యాల 1వ వార్డులో ట్రాన్స్జెండర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అక్కడ గెలిచినటువంటి సందర్భం కనిపిస్తుంది. హుస్నాబాద్ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. కొమరం భీం 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎండి అహ్మద్ అక్కడ విజయాన్ని సాధించారు. సో అలాగే కొమరం భీం 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. స్వతంత్రులు కూడా దాదాపుగా పోటీ ఇస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. సో మంచిర్యాల ఖ్యాతనపల్లి 22వ వార్డులో సిపిఐ అభ్యర్థి సరిత అక్కడ విజయాన్ని సాధించారు. మదిరకు చూసుకుంటే 1, 3, 4, 8, 11. సో దాదాపుగా ఈ 5 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. ధర్మపూర్లో చూసుకుంటే 1, 4, 7, 10, 13. సో ఇక్కడ ఈ 5 స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి సందర్భం చూస్తున్నాను. నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం 4 మున్సిపాలిటీలు, ఉమ్మడి నల్గొండకు సంబంధించి 4 మున్సిపాలిటీల్లో నందికొండ కూడా ఒకటి, చండూరు, మిగతా ప్రాంతాలు కూడా అందులోకే వస్తాయి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 220 స్థానాలకు వెళ్ళింది. ఇప్పుడున్నటువంటి అప్డేట్ మళ్ళీ చూస్తున్నాం మనం. 220 స్థానాలు, 119 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 20 స్థానాల్లోనే ఇంకా ఉంది. సో ఇంకా స్థానాలు పెరగాలి అని ఆశిస్తున్నారు బీజేపీ పార్టీకి సంబంధించి. సో 220 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 119 స్థానాలతో ఉంది 2వ స్థానంలో. 3వ స్థానంలో బీజేపీ పార్టీ 28 స్థానాలు, ఇతరులు 25 స్థానంలోనే కొనసాగుతున్నారు. చూడాలి, మినిట్ టు మినిట్ అప్డేట్స్ మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ బ్రేక్ వేయకుండానే కొనసాగుతుంది, తన విజయ పరంపరను కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో అనుకున్నట్టుగానే, ఎగ్జిట్ పోల్స్ వచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందు నుంచి చెప్పిందో ఊహించిన విధంగానే రిజల్ట్స్ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఏ జిల్లాలో ఆధిక్యం రాబోతుంది, మిగతా స్థానాలు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఏమైనా పోటీ ఇస్తాయా, ఏవి కైవసం చేసుకుంటాయి, ఎంఐఎం ఎవరికి సపోర్ట్ ఇవ్వబోతుంది, దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది. సో ఇవన్నీ కూడా సాయంత్రం వరకు తేలబోతున్నటువంటి అంశాలు. తర్వాత ప్రమాణ స్వీకారాలు, ఇవన్నీ కూడా అవొక రాజకీయ అంశాలుగా చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రక్రియ సజావుగానే సాగుతుంది. సో పూర్తిగా పోలింగ్ జరిగిన తర్వాత సో పరిణామాలు చూసుకుంటే కనుక ఎక్కడ కూడా చిన్న చెదురుమదురు ఘటనలు మినహాయించి పూర్తి స్థాయిలోనే అక్కడ పోలింగ్ జరిగింది. సో ఇప్పుడు రిజల్ట్స్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా అన్ని అనుకూలంగానే ఉన్నాయి. సో అవే రిజల్ట్స్ ఇప్పుడు మనకి చూస్తున్నాం, అవే ఎగ్జాక్ట్ పోల్స్గా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో 225 కాంగ్రెస్ పార్టీ, 125 బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 28, ఇతరులు 25 స్థానాలతో కొనసాగుతున్నారు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటుంది మగధ న్యూస్.
రైట్, మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుంది. తర్వాత స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, తర్వాత బీజేపీ, ఇతరులు కొనసాగుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్లో ఏవైతే రిజల్ట్స్ కనిపించాయో అవి ఎగ్జాక్ట్ పోల్స్గా ఇప్పుడు అవే కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఈ విజయ దుందుబి కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. చూద్దాం, సాయంత్రం వరకు అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కైవసం చేసుకోబోతుంది. సో ఖచ్చితంగా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది, అది స్పష్టంగా కనిపిస్తుంది. సో తర్వాత బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఏ స్థానాలు ఉండబోతున్నాయి, ఎన్ని కైవసం చేసుకోబోతున్నాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే మధురకు సంబంధించి 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో అక్కడ మధిర 22లో ఒక వార్డులో ఇండిపెండెంట్ అక్కడ ఘన విజయాన్ని సాధించారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు అప్డేట్స్ చూసుకుంటే 265 వార్డుల్లో విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 125, బీజేపీ 28 స్థానాలు, ఇతరులు 25 స్థానాల్లో కొనసాగుతున్నారు. సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ అన్నారు. సిరిసిల్ల సినారే కళామందిరంలో మాక్ కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం చేయగా ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్, జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. వేములవాడ సినారే కళామందిరంలో మాక్ కౌంటింగ్ ప్రక్రియను ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్తో కలిసి పరిశీలించారు. చేస్తాం. ఈ నమస్కారం. నిన్న వేములవాడ మరియు సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. దట్ ఈస్ 13 డేట్కి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తాము. కౌంటింగ్ కొరకు సిరిసిల్ల మున్సిపాలిటీలో ఇదే లొకేషన్ సినారి కళామందిర్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన గైడ్లైన్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశాము. ఇక్కడికి ఎస్పీతో పాటు మాకి కూడా 2-3 సారి జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా ఆర్మ్ పర్సనల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాము. కౌంటింగ్ హాల్లో ప్రతి ఒక్క వార్డ్కి ఒక టేబుల్ ఉంటుంది. ప్రతి ఒక్క టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్కి అపాయింట్ చేయడం జరిగింది. సో ఇన్ టోటల్ మన సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 కౌంటింగ్ సూపర్వైజర్స్, 78 కౌంటింగ్ అసిస్టెంట్లకి అపాయింట్ చేయడం జరిగింది. దీంతో పాటు రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ ఇంకా కొన్ని గ్యాజెటెడ్ ఆఫీసర్స్కి కూడా సూపర్విజన్ కొరకు అపాయింట్ చేయడం జరిగింది. వారికి 2 సారి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వారికి మాక్ ట్రయల్ మరియు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ ద్వారా వారికి ఒక టేబుల్కి కౌంటింగ్ ఏజెంట్స్ కూడా అపాయింట్ చేస్తున్నాము. వారికి కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. వాళ్ళు కూడా మొత్తం కౌంటింగ్ ప్రక్రియ చూడగలుగుతారు. వాళ్ళు సాటిస్ఫాక్షన్తోనే మొత్తం ప్రక్రియ జరుగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్లో మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేసిన అబ్జర్వర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు